ఇంకా మనం దర్శనానికి గుళ్ళోకి వచ్చేసాము. ఈ గుడి మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉందంట. తూర్పు వైపు రాజగోపురంలో నుంచి మేము దర్శనానికి వచ్చాము. అలానే ఉత్తరం వైపు నుంచి కూడా వెళ్ళొచ్చు. తూర్పు వైపు నుంచి వస్తే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, పాతాళ శివలింగము, ఈ కోనేరు ఇవన్నీ చూసుకుంటూ గుడికి ఒక ప్రదక్షిణగా చేసుకున్నట్లుగా ఉంటుందని చెప్పి మేము తూర్పు వైపు నుంచి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. కాకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా దర్శనానికి ఎటు వెళ్ళాలి అంటే ఈ క్యూవే చూపిస్తారు. అందుకని క్యూ కూడా గుడివైపు చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు చాలా పెద్ద క్యూ ఉంటుంది. మాకు 5 గంటలు టైం పట్టింది. అదే ఉత్తరం వైపు కనుక వెళ్తే మనకి 2-3 గంటల్లో దర్శనం అయిపోతుంది. కాకపోతే మేము ఇవన్నీ చూసుకొని వెళ్దామని చెప్పి ఇటువైపు వచ్చాము. కొంచెం ఎవరైనా టైం తక్కువగా ఉంది, త్వరగా వెళ్ళిపోవాలి అనుకుంటే ఉత్తరం వైపు రాజగోపురంలో నుంచి వెళ్ళి అక్కడ టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తే ఒక 2-3 గంటల్లో దర్శనం మామూలు రోజుల్లో అయితే బయటకు వచ్చేసేయచ్చండి.